హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కళ్యాణ్. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ నెల జూలై 2021న మనకి అమెజాన్లో ప్రైమ్ డే సేల్, అలాగే 2025న మనకి ఫ్లిప్కార్ట్లో గోట్ సేల్ రాబోతుంది. గోట్ సేల్ మీన్స్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఫ్రెండ్స్, ఇవి ఈ ఇయర్ లోనే చాలా బిగ్గెస్ట్ సేల్స్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ సేల్ లో మీరు ఒకవేళ తక్కువ డిస్కౌంట్ లో మీరు ప్రొడక్ట్ పర్చేస్ చేయాలనుకుంటే మీ దగ్గర ఇప్పుడు నేను చెప్పే ఈ క్రెడిట్ కార్డ్స్ ఖచ్చితంగా ఉండాలి. ఫ్రెండ్స్, ఈ క్రెడిట్ కార్డ్స్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ 10% డిస్కౌంట్ అయితే పొందొచ్చు. ఇది మనకి జనరల్ సేల్స్ వచ్చే డిస్కౌంట్ తో కలుపుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా డిస్కౌంట్ అనమాట. సో ఈ క్రెడిట్ కార్డ్స్ అన్నింటి గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. కింద డిస్క్రిప్షన్ లో మీకు చెప్పబోయే క్రెడిట్ కార్డ్ లింక్స్ ఉంటాయి. మీరు ఒకవేళ క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు ఇటువంటి ప్రొడక్ట్స్ ని మీరు ఇన్స్టాంట్ గా తెలుసుకొని ప్రైస్ తగ్గినప్పుడు కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వచ్చు. అక్కడ మీకు ఏంటంటే ప్రొడక్ట్ ప్రైస్ తగ్గిన వెంటనే అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు బై చేయాలనుకుంటే అక్కడి నుంచి బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఈ విధంగా అమెజాన్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనకి ప్రైమ్ డే సేల్ అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఈ నెల 2021 మనకి జూలైలో మనకి ప్రైమ్ డే సేల్ అవుతుంది. ఇది ఓన్లీ ప్రైమ్ మెంబర్స్కి మాత్రమే. సో మిగతా వాళ్ళు ఒకవేళ ఈ సేల్లో కొనాలంటే ఖచ్చితంగా ప్రైమ్ మెంబర్షిప్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనం క్రెడిట్ కార్డ్స్ గురించి మాట్లాడినాం కాబట్టి అమెజాన్లో ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలంటే 10% డిస్కౌంట్లో మీకు ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్స్ ఉండాలి, అలాగే ఎస్బీఐకి సంబంధించిన క్రెడిట్ కార్డ్స్ ఉండాలి. మనకి అమెజాన్లో స్పెషల్ క్రెడిట్ కార్డ్ ఒకటి ఉంటుంది, అది ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్, అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఈ కార్డ్తో మీరు అమెజాన్లో పర్చేజ్ చేయాలంటే మీకు 5% డిస్కౌంట్ వస్తుంది. ఇది ఓన్లీ ఈ సేల్ టైంలో మాత్రమే కాదు, ఇంకెప్పుడు మీరు కొన్నా కానీ మీకు దీంట్లో 5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అలాగే మనకి ఫ్లిప్కార్ట్లో కూడా ఒక స్పెషల్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంది. సో ఆ కార్డు గురించి కూడా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇంకా మనం ఒకసారి ఫ్లిప్కార్ట్లో కూడా చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఫ్లిప్కార్ట్లో చూసినట్లయితే ఇక్కడ మన మొబైల్ ఫోన్లో మనం ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి స్టార్టింగ్లో 25th జూలై అని ఉంది. ఇక్కడ కూడా మనకి కొన్ని క్రెడిట్ కార్డ్స్ అయితే వీళ్ళు రికమెండ్ చేస్తున్నారు. యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్, అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్స్. ఈ క్రెడిట్ కార్డ్స్ మీరు ఫ్లిప్కార్ట్లో వాడినట్లయితే దీంట్లో మీకు 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అలాగే మీకు ఇంతకు ముందు ఫ్లిప్కార్ట్లో కూడా ఒక స్పెషల్ క్రెడిట్ కార్డ్ ఉందని చెప్పాను కదా, అదేంటంటే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డ్ ఓన్లీ ఫర్ ఫ్లిప్కార్ట్ అనమాట. ఎందుకంటే ఈ క్రెడిట్ కార్డ్ మనం ఫ్లిప్కార్ట్లో యూజ్ చేసినట్లయితే మనకి అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ 5% వరకు అయితే వస్తుంది. ఇది ఓన్లీ ఈ సేల్ టైంలో మాత్రమే కాదు, మీకు మిగతా టైమ్స్లో కూడా ఈ క్రెడిట్ కార్డ్తో మీరు ఈ 5% డిస్కౌంట్కి అయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 10% డిస్కౌంట్ రావాలంటే మాత్రం యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్, అలాగే ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డు మీకు ఉండాలి. ఫ్రెండ్స్, ఇలా మనకి ఈ క్రెడిట్ కార్డ్స్ అయితే డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఈ క్రెడిట్ కార్డ్సే కాదు, మీరు ఏ క్రెడిట్ కార్డ్స్ అయినా మీరు కావాలంటే వాడుకోవచ్చు. కాకపోతే మెయిన్లీ రికమెండ్ చేసే కార్డ్స్ అయితే ఇప్పుడు చెప్పిన ఈ 5 క్రెడిట్ కార్డ్స్ అనమాట. ఫ్రెండ్స్, ఈ క్రెడిట్ కార్డు ఒకవేళ మీ దగ్గర ఉంటే మీరు యూజ్ చేసుకోండి ఈ సేల్ టైంలో. ఒకవేళ లేకపోతే మాత్రం మీరు క్రెడిట్ కార్డ్స్కి అయితే అప్లై చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఇప్పుడు చెప్పిన ఈ క్రెడిట్ కార్డ్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు వాటి మీద క్లిక్ చేసి మీకు నచ్చిన క్రెడిట్ కార్డ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీరు ఏ క్రెడిట్ కార్డు వాడుతున్నారో కింద కామెంట్లో చెప్పండి. ఒకవేళ మీరు కొత్త క్రెడిట్ కార్డు కావాలన్నా కామెంట్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.